ఇక 2 పరుగులు తీయాలి. భీమ్రావ్, రేపటి ఓటమి కోసం సిద్ధంగా ఉండు. నేను రమాబాయిని, భీమ్రావ్ అంబేద్కర్ భార్యను. ఈ రోజు నుంచి నేను మీ భార్యని, అంగరక్షకురాల్ని కూడా. ఇక ఇప్పుడు ఈ ఓవర్లోనే అలాగే ఈ మ్యాచ్లోనే ఆఖరు బంతి. బస్తీ వాళ్ళ టీం గెలవడానికి చేయాల్సినవి 2 పరుగులు. అలాగే నరోత్తం టీం ఇప్పుడు 1 వికెట్ తీసుకోవాలి, లేదా ఈ బంతిని వృధాగా పోనివ్వాలి. భీమ్రావ్, ఈ రోజు నేను నీ మీద నా ప్రతి ఓటమికి ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. నువ్వు ఇంకా నువ్వు ఇద్దరిని 1 వారం పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. గవర్నర్ గారి ఆదేశం ప్రకారం వీళ్ళు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో అందులోనే ఉంటారు. వీళ్ళని గెంటేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మీ సామాన్లు ఏమేమి ఉన్నాయో అవి తీయించుకోండి. మేమెదురు చూస్తూ ఉంటాం. ఇది కర్మాగారం, కాలేజ్ కాదు. ఇక ఇక్కడికి పోలీసులు వచ్చినా వాళ్లతో మీరు వెళ్ళండి, మేము మా పరిధిలోనే పరిష్కరించుకుంటామని చెప్పడానికి అస్సలు కుదరదు. ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఎంతమంది సాక్షులు లభిస్తారంటే మీరు నేరస్తుడిగా రుజువైపోతారు. ఆ తర్వాత ముక్కుని మేము కాదు, మీరే రాయాల్సి వస్తుంది. నేను భీమ్రావ్ అంబేద్కర్ని వ్రాతపూర్వకంగా మాటిస్తున్నాను, ఈ రోజు నుంచి చదువుకోవడానికి కాలేజ్కి ఎప్పుడు వెళ్ళను. నరోత్తం జోషి, నేను బతికున్నంత వరకు అంతవరకు నా కొడుకు భీమ్ ఇలాంటి మాటలేమీ వ్రాతపూర్వకంగా ఇవ్వడు. ఈ రోజు ఇతని కారణంగానే భీమ్రావ్ చదువు 1 సంవత్సరం వెనకబడిపోయింది. అనర్థం జరిగింది. భీమ్రావ్ మొత్తం ఆట తిప్పేశాడు. నేను చెప్పాను కదా, వాడు నా కొడుకు భీమ్రావ్ అంబేద్కర్. వాడు ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా వెతుక్కుంటాడని. ఈ ఆటలో ఆ భీమ్రావుకు గుణపాఠం మనం చెప్పి తీరాల్సిందే. దాంతో వాడు ఇంకెప్పుడు పెద్ద జాతి వాళ్లతో పోరాటానికి నిలబడకూడదు. వాణ్ణి ఓడించడం ఎందుకు ముఖ్యమంటే వాణ్ణి నాయకుడుగా భావించే వాళ్ల మనోబలాన్ని మనం దెబ్బతీయాల్సి ఉంటుంది. ఆ చిన్న జాతికి చెందిన భీమ్రావుని నేను ఎప్పటికీ గెలవనివ్వను. కావాలంటే అందుకోసం నేనేం చేయాల్సి వచ్చినా సరే, ఈ రోజు నేను నిన్ను ఓడించి నువ్వు మీ ఇంటిని తిరిగి పొందాలన్న నీ ఆశలన్నీ అడియాసలు చేస్తాను. నరోత్తం జోషి, త్వరగా బాలు విసురు. అవుట్ చేయి, అవుట్ చేయి. నరోత్తం ఇక్కడికి బంతి విసురు, త్వరగా త్వరగా విసురు. అవుట్ చేయి నరోత్తం, అవుట్ చేయి.
ఇక భీమ్ టీం ఈ మ్యాచ్ ని ఒక్క పరుగు ఆధిక్యంతో గెలిచింది. మనందరం గెలిచాం. నాన్న నాన్న మనం గెలిచాం. మన ఇల్లు మళ్ళీ మనకు లభిస్తుంది నాన్న. అవును బాబు. చూడు బాబు, ఈ గెలుపు నీకున్న మనోబలాన్ని, అలాగే నువ్వు పోరాటం చేయాలన్న భావాల్ని ఇంకా దృఢంగా మారుస్తుంది. ఈ గెలుపుకు నీకు చాలా చాలా అభినందనలు. రమా, నా బంగారు తల్లి, ఈరోజు ఇంకా గౌరవం పెరిగింది. ఈరోజు నువ్వు మా అందరినీ గెలిపించావు. ఒక స్త్రీ అయ్యుండి మా అందరి కోసం ఒక యోధురాలిలా పోరాడావు. ఎప్పుడు మా భీమ్కు తోడుగా ఇదే విధంగా నిలబడాలి. నీకు తెలుసారమ్మా, మన మామయ్యకి దెబ్బ తగిలినప్పుడు ఇక నువ్వు నీళ్ల కోసం పరిగెత్తినప్పుడు నాకు అప్పుడే అనుభూతి కలిగింది. రమా, నువ్వు మన స్త్రీలందరికంటే చాలా భిన్నమైన దానివి. భీమ్ ఇంకా రమా మనందరికీ నాయకులు నాయకులు. నాకు ముందు నుంచే నమ్మకం ఉంది భీమ్ ఈ ఆటలో ఖచ్చితంగా గెలుస్తాడని. భీమ్ జీవితంలోని పోరాటాల్లో ఇలాగే గెలుస్తూ ఉండాలి. అలాగే చాలా చాలా పైకి ఎదగాలి, అందరంత ఎత్తెదగాలి. ఏదేమైనా పెద్ద జాతే గెలుస్తుంది. ఈ మాటలోని దమ్ము చిత్తైపోయింది. అలాగే ఇది రుజువైపోయింది.
కష్టం ఇంకా పట్టుదలతో ఎవరైనా సరే దేన్నైనా సరే సాధించగలరని. ఈ గెలుపు కేవలం ఒక నీటి బుడగంతే లాయర్ గారు. ఇక వీళ్ల గెలుపుకి మీరు అంతగా ఎగిరిపడాల్సిన అవసరం లేదు. సరే, నీటి బుడగే కానీ ఇప్పుడు మ్యాచ్లో ఫలితాలు వచ్చాయి కదా, ఇక మాట నిలబెట్టుకోండి. వాళ్ళ ఇంటిని తిరిగి ఇచ్చేయండి. మాటిచ్చి తప్పారంటే మీరు బతికున్నంత వరకు జనాలు మిమ్మల్ని హేళన చేస్తారు. ఇక ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకోరో వాళ్ళు మగాళ్లే కాదు. లాయర్ గారు, మగాళ్ళెవరో నపుంసకులెవరో అది మీరు చెప్పకండి లాయర్ గారు. ఒక ఒక అమ్మాయికి మగాళ్ళ బట్టలు తొడిగించి వీళ్ళందరూ ఆటగాడిగా మార్చేశారు. వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళు మోసం చేసి గెలిచారు. ప్రచాటదేవ్ గారు, ఇది చాలా పెద్ద మోసం కదా. వీళ్ళకి ఇల్లు మాత్రం ఇవ్వకండి. నా మాట వినండి. నరోత్తం, ఒక ఆడదాని చేతిలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఉపన్యాసాలు ఇవ్వకు. వెళ్ళిక్కడి నుంచి. చెప్పేది నీకే, వెళ్ళిక్కడి నుంచి. మేమంతా ఈ మ్యాచ్ లో గెలిచాం. ఇక మా ఇంటిని మాకు తిరిగి ఇచ్చేయండి. సరే సరే, షరతు ప్రకారం మేము మీ అందరికీ మీ ఇంటిని తిరిగి ఇచ్చేస్తాం. కోర్టు ఏ స్టే ఆర్డర్ అయితే ఇచ్చిందో దాన్ని నేను రద్దు చేయిస్తాను. ఈ రోజు నుంచి మా మనుషులు మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడానికి అక్కడికి రారు. వెళ్ళండి. మీరందరూ మీ ఇళ్లలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి. ఆగండి. కానీ ఇంకొక షరతు కూడా ఉంది. ఇక ఆ షరతు ప్రకారం మీరిప్పుడు మీకు మీరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్లకు చెప్పాల్సి ఉంటుంది భువన్ బాబాయిని మీరే చంపేసి చెట్టుకు వేలాడదీశారని. నువ్వు నీ భర్త భీమ్రావుతో చెప్పు, నా టీంతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడి చూపించమని. ఒకవేళ ఆటలో గెలిచాడో అప్పుడు నేను ఒప్పుకుంటాను మీ భువన్ని చంపింది నేనే అని. అలాగే ఇల్లు కూడా తిరిగిచ్చేస్తాను. లేదు, నేను తనని చంపలేదు. నేను అలాంటిది ఏది చెయ్యలేదు. ఇక అలాంటి షరత్ ఏది పెట్టలేదు. మీ అందరికీ పిచ్చేమైనా పట్టిందా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు సాహెబ్? సాహెబ్ ఆగండి, మీరు అలా పారిపోవడానికి వీల్లేదు. ఆగండి. అరే, ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. భయపడ్డారనిపిస్తుంది. అవును, మనందరికీ భయపడి పారిపోయాడనిపిస్తుంది. నోర్మోయ్! వర్షాకాలపు కప్పల్లారా, 20 ఓవర్ల ఆట. ఎవరి బ్యాట్ ఆడిందో వాళ్ళు గెలిచారు. కానీ ఈ గెలుపు వల్ల మీరందరూ మీకున్న స్థోమత మాత్రం మర్చిపోకండి. సమాజంలో ఇంతకు ముందు కూడా అందరికంటే మీరు కిందన్నారు. ఇప్పటికీ అందరికంటే కిందే ఉన్నారు. సమాజంలో మీరు అందరికీ దూరంగా ఉండేవాళ్ళు అలాగే ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. సమాజంలో మీరు కీటకాల్లాగా బ్రతికే వాళ్ళు అలాగే ఇప్పటికీ బ్రతుకుతూనే ఉంటారు. అవునా? మీకు చాలా బాగా తెలిసే. మీకు ముందు నుంచి అన్ని తెలిసిపోతుంటాయా? అన్నట్టు మీకు ఇది కూడా తెలుసు కదా, ఈ మ్యాచ్ లో మేము ఎప్పటికీ గెలవలేమని. కానీ గెలిచాం. ఇక ఇప్పటి నుంచి ఇలాగే ఏదైతే తెలిసిపోతుంటుందో అది ఎప్పటికీ జరగదు. ఒకరోజు మేమందరం వచ్చి మీతో సమానంగా నిలబడతాం. ఆ తర్వాత మనమందరం కలిసే నడుస్తాం. ఎందుకంటే భీమ్రావ్ చెప్తూ ఉంటాడు, సమాజం ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే అందరూ కలిసి నడిచినప్పుడే అని. కానీ ఒకరు ముందు కాదు, అలాగే ఒకరు వెనక కాదు. అర్థమైందా జోషి గారు?
ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి సాహెబ్, ఆగండి, నా మాట వినండి. అలా వెళ్ళకండి, ఆగండి, 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 నేను చెప్పేది వినండి. చూడండి, మీరిలా పారిపోవడానికి వీల్లేదు. భువన్ బాబాయిని హత్య చేసిన నేరం కింద మీకు శిక్ష పడి తీరాల్సిందే. భీమ్రావ్, చూడు, నన్ను జైలుకి పంపించడం వల్ల నీకు ఒరిగేదేమీ లేదు. ఒక పని చెయ్యి, నీకెంత డబ్బు కావాలంటే అది నా నుంచి తీసుకో. లేదంటే కావాలంటే ఒక ప్రత్యేకమైన శుద్ధీకరణ పూజ చేయించి నీకు అలాగే నీ కుటుంబం మొత్తానికి పెద్ద జాతి గౌరవాన్ని కల్పిస్తాను. కానీ నన్ను వెళ్ళనివ్వు. అలాగే ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపో. లేదు సాహెబ్, ఈ భీమ్రావు న్యాయం కోసం ఏమిచ్చినా సరే రాజీ పడలేడు. మీరిప్పుడు నాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే మీకు మీరుగా లొంగిపోవాల్సి ఉంటుంది. నేను రాకుంటే ఏం చేయగలవు? అయినా నేను భువన్ని చంపానని నీ దగ్గర సాక్ష్యమేముంది? చాలా సాక్ష్యాలున్నాయి. సాక్ష్యాలు చాలానే ఉన్నాయి. మీ ఇద్దరి దగ్గర ఏం సాక్ష్యం ఉంది? మీరిద్దరూ కేవలం ఊరికే వాగుతుంటారంతే. సాక్ష్యాలున్నాయి. ఆ సాక్ష్యాలు నేను చెప్తాను, వినండి. సాక్ష్యం 1, భువన్ చనిపోయినప్పుడు తన దగ్గర ఒక ఉత్తరం దొరికింది. ఇదిగో చూడు భీమ్. ఆ ఉత్తరం హ్యాండ్ రైటింగ్ నీదే. ఇక సాక్ష్యం 2, మీరందరూ కలిసి భువన్ను రాత్రి వేలాడదీస్తున్నప్పుడు తనను వేలాడదీస్తుండగా మిమ్మల్ని ఒకరు చూశారు. ఒకవేళ ఇవి మేము కోర్టులో చూపిస్తే మీకు శిక్ష అలాగూ తప్పదు. ఆ తర్వాత మీ ఇష్టం. సాహెబ్, మీరు మా నుంచి మా ఇంటిని లాగేసుకున్నారు. మాకు నీడ లేకుండా చేశారు. మీరు తప్పు చేశారు. కానీ ఇంతకంటే పెద్ద తప్పు మీరేం చేశారు అంటే మీరు మా భువన్ బాబాయిని చంపేశారు. మనం ఒకరికి ప్రాణాలను పొయ్యలేనప్పుడు మరి ఒకరి ప్రాణాలు తీయడానికి హక్కు ఎలా ఉంటుందనుకున్నారు? భీమ్రావ్, నువ్వు మీ వాళ్ళందరితో కలిసి మీ ఇంటికెళ్ళు. నేను ఈయన్ని తీసుకుని స్టేషన్కి వెళ్తాను. పదండి. నాన్నా, లాయర్ గారు సాహెబ్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు మన భువన్కు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. పదండి. భీమ్రావ్, నువ్వు ఉల్లాస్ గారిని శాశ్వతంగా పక్కకు తోసేశావు. కానీ ఒకటి మర్చిపోకు, నేను ప్రచండ దేవుని, ఉల్లాస్ గారిని కాదు. ఒకరోజు నిన్ను ఎలా పక్కకు తోసేస్తానంటే అప్పుడు నువ్వు బతకను లేవు, అలాగే చావను లేవు. మొత్తానికి మన ఇల్లు మళ్ళీ మనకు లభించింది. పదండి, ఇంటికి తొందరగా తిరిగి వెళ్ళిపోదాం. రమా, లక్ష్మి, జీజాబాయ్, సామాను తీసుకోండి. ఇక ఇంటికి పదండి. పద. ఆగు జీజాబాయ్. నువ్వు ఆ ఇంట్లోకి రావడానికి వీల్లేదు.